జరుగుతుంది. మరొక సైన్యము రాజును ఓడిస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి రాజు ఓడిపోతాము అని అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఎదురుగా వచ్చినటువంటి శత్రువులు ఈ రాజును ఓడిస్తున్నారు, తన సైన్యాన్ని ఓడిస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. సైన్యమంతా వారి చేతులు హతమైపోయారు. ఆఖరికి మిగిలింది రాజు ఒక్కడే. ఎలా ఎదుర్కోగలనని భయముతో ఇక పరిగెత్తటం మొదలుపెట్టాడు. రాజును తరుముతున్నారు, రాజును వెంటాడుతున్నారు, రాజును చంపేయాలనే శత్రువులు మూకలు వెంబడిస్తున్నారు. అది గమనించినటువంటి రాజు బతకాలి, ఇక చచ్చిపోతాను, చంపేస్తారు అని ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయాడు. శత్రువులంతా వెతుకుతున్నారు. చిన్న గుహ అది. లోపలికి వెళ్ళి కటిక చీకటిలో కూర్చున్నాడు. బయటికి వెళ్తే చచ్చిపోతాను, బయటికి వెళ్తే చంపేస్తారు అని భయముతో వణుకుతూ కూర్చున్నాడు. కానీ అతనికి అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఎదురైంది. ఆ గుహలో ఒక సాలెపురుగు గూడు కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పైకి ఎక్కుతుంది, గబాలన కింద పడిపోతుంది. మరలా పడిపోయినటువంటి ఆ సాలెపురుగు మరలా పైకి లేస్తుంది, మరలా పైదాకా పాగుతుంది, మరలా కింద పడిపోతుంది, మరలా లేస్తుంది, మరలా పైకి ఎక్కుతుంది. 10 నిమిషాల కల్లా అది అనుకున్నట్టుగా సాలెగూడును ఏర్పాటు చేసుకుంది. అక్కడే కూర్చున్న రాజు అది గమనించాడు. రాజు దాన్ని చూసి నేర్చుకున్న పాఠం ఏమిటో తెలుసా? పడిపోవటం తప్పు కాదు, పడిపోయిన చోటే ఇక నేను లేవలేననుకోవటమే తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిని అంగీకరించి ఇక నేను గెలవలేను అనుకోవటమే తప్పు. ఎంత పొరపాటు చేశాను. నా శత్రువులు నా ప్రజలను హతం చేస్తూ ఉంటే నేను వచ్చి గుహలో దాక్కుంటానా అని ఆడ నేర్చుకున్న పాఠాన్ని తీసుకొని కత్తిని చేతబట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళాడు, యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. అసలైనటువంటి రాజునే హతమార్చాడు. రాజును హతమారిస్తే ఏముందండి, సైన్యమంతా కూడా పారిపోయారు. ఆ రోజు విజయాన్ని సాధించాడు. వినండి ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. పడిపోయాను, నా పని అయిపోయింది. వ్యాపారంలో నష్టపోయాను, ఇక నా జీవితం అయిపోయింది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఇక రావు. వచ్చిన ప్రతి సంబంధము కుదరటం లేదు, ఇక నాకు పెళ్లి కాదు, నా పని అయిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. ఏ ఉద్యోగంలో నాకు సెలెక్ట్ కాలేదు, ఏ ఇంటర్వ్యూలో నేను గెలవలేకపోయాను, ఏ కంపెనీలో నాకు జాబు రాదు, నా పని అయిపోయింది. ఏ పని చేత కాదు, నా పని అయిపోయింది అని అక్కడ పడిపోయేవాడిగా ఉండటానికి వీలు లేదు. ఆ రోజు సాలెపురుగు కింద పడిపోయాను, జారి పడిపోయాను, నా వల్ల కాదనుకుంటే ఆ రోజు ఆ సాలెగూడు కట్టేదే కాదు, ఆ గూడులో అది నివసించేదే కాదు. దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 21 రోజు నేను ప్రార్థన చేశాను, ప్రతిఫలము రాలేదు అని ఆగిపోవటానికి వీలు లేదు. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపాను, దేవుడు నా ప్రార్థన వినలేదు అని అనటానికి వీలు లేదు. రాత్రి మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏమిటి ఆ ఉదాహరణ? 4 సంవత్సరాలు పట్టింది ఆ మొక్క బయటికి రావటానికి. ఎన్నేళ్ళు? ఆ ఎదురు బొంగు మొక్క బయటికి రావటానికి 4 ఏళ్ళు పట్టింది. మిగతా మొక్కలు బయటకు వచ్చాయి. బత్తాయి మొక్క బయటకు వచ్చింది, 3 ఏళ్ల కల్లా ఫలములే కాశాయి. మామిడి మొక్క బయటకు వచ్చింది, 5 సంవత్సరాల కల్లా ఫలభరితంగా ఫలితం కనిపించింది. కానీ 4 ఏళ్ళైనా ఆ ఎదురు మొక్క ఏమి రాలేదు, మొక్క బయటికి రాలేదు. 4 ఏళ్ల తర్వాత ఆ మొక్క బయటికి రావటం ఆ రైతు చూశాడు. 6 వారాల్లో 90 అడుగులు ఎత్తు పెరిగింది ఆ మొక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత 6 వారాల్లో 90 అడుగులు ఎత్తు పెరిగింది. దానివల్ల అద్భుతమైన ఫలితాన్ని ఆ రైతు చూడగలిగాడు. ఈ రోజున ఆ లోపల 4 సంవత్సరాలు అది ఉంది అంటే ఎందుకు ఉందో తెలుసా? తన ఏర్లను గట్టిపరుచుకుంటుంది. ఎంత లోతుకు వెళ్ళాలో వేరు అంత లోతుకు వెళ్ళిపోయింది.
4 ఏండ్లలో అసలైన పునాదిని స్టాండర్డ్గా అక్కడ నిర్మించుకుంది. ఇప్పుడు 90 అడుగులు ఎత్తులో ఉన్న దాని మీద తుఫాను వచ్చినా, ఎదురుగాలులు వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా, భయంకరమైన ప్రమాదం వచ్చినా అది భయపడే సమస్య లేదు. ఎందుకు? దాని పునాది బండ మీద కట్టబడింది అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డల, ఇసుక మీద కట్టబడిన దానిపైతే నువ్వు పడిపోతావు, చిన్న దెబ్బలకే నువ్వు ఓడిపోతావు. విను, పడిపోయాను, ఓడిపోయాను, నేను పైకి లేవలేను, నా పని అయిపోయింది అంటానికి వీల్లేదు. నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడా, లేకపోతే అక్కడే ఉంటాడా? నువ్వు ఎన్నిసార్లు పడ్డా లే, యేసయ్య నీ చేయి పట్టుకొని ఆ రోజు పేతుర్ని పైకి లేపినట్టుగా నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం. 21 రోజు ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. ఈ ఆదివారం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? 21 రోజు ప్రార్థన వల్ల ఫలితం ఏమన్నా వస్తుందా? ఈ విషయాలే మీతో నేను పంచుకోబోతున్నాను. 21 రోజు ప్రార్థనలో గడుపుతున్న వారికి ముఖ్యంగా చెప్తుంది, 21 రోజు ప్రార్థనలో నువ్వు చేయవలసిన 7 విషయాలు ప్రభువు మీతో పంచుకొని నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. ఎన్ని విషయాలు? 7 విషయాలు. ప్రార్థన గురించి ముందు 12వ అధ్యాయము రోమపత్రిక 12వ వచనం, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు. ఈ 3 భాగాలు చదవండి. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థనలో మనము ఎలా ఉండాలి? పట్టుదల. ఇప్పుడే చెప్పాను, పట్టు విడవద్దు. కింద పడిపోయిన సాలెపురుగు మరలా పైకి లేచింది, మరలా పాకింది, సాలెగూడు పెట్టడానికి ప్రయత్నం చేసింది, మరలా దారి కింద పడింది, మరలా లేచింది, మరలా పడింది, మరలా లేచింది, మరలా పడింది, అయినా తన పట్టు ప్రార్థనలో పోరాడు, పట్టుదలగా పోరాడు. బైబిల్లో సెలవిస్తుంది. ప్రార్థన ఒకటి, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మనకు ఒక్క మాట దొరికి చూడు అక్కడ, ఎడతెగక అనే మాట. లాస్ట్ మాట చదువమ్మా. ఎలా ప్రార్థన చేయాలి? 21 రోజు నువ్వు ఎడబావద్దు దేవుని మందిరానికి, ఎడబాటు కావద్దు, దూరం కావద్దు, ఎడతెగక వర్షం పడుతూ ఉంటది, ఎడతెగక కురుస్తూ ఉంటది. ఆ విధంగా 21 రోజులు ఇంచుమించు 10 రోజులు అయిపోతుంది. ఉంది నీకు 10 రోజులు. ఈ 10 రోజులు రా, పట్టుదలగా ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. ఎడము కావద్దు ప్రార్థనకు, దూరము కావద్దు ప్రార్థనకు. కొంచెం డిస్టెన్స్ వచ్చినా కూడా ఓపికతో నువ్వేం చేయాలి? మళ్ళా దగ్గరికి ప్రార్థన చేయటానికి. ఎడతెగక మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. 3వది, మెలకువగలిగి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం, 26-40. వచ్చి చూసి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? శోధనలో పడిపోకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు గెత్సేమనే తోటలో 9 మందిని తోట వెలుపలనే పెట్టాడు, 3 మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళాడు. వారిని కూడా అంత దూరంలో పెట్టాడు. ఇక్కడ కూర్చొని నా కోసం ప్రార్థన చేస్తారా? చేస్తాం ప్రభువా. ఎవరాళ్ళు? యేసు ప్రభు 12 మందిలో అతి ప్రాముఖ్యమైనటువంటి శిష్యులు, యాకోబు, యోహాను, ఆ తర్వాత పేతురు. ఈ 3 తీసుకొని వెళ్ళాడు. నా కోసం ప్రార్థన చేయండి. శ్రమ రాబోతుంది, శోధన రాబోతుంది, భయంకరమైన కష్టం రాబోతుంది, శిలువ శ్రమలు రాబోతున్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళాడు. అంత దూరం వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన మొదలుపెట్టాడు. మరలా వచ్చి చూస్తే 3 ఏం చేశారు? నిద్రపోతు. మరలా లేపాడు, మరలా వెళ్ళాడు, మరలా వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. మరలా వచ్చి చూస్తే ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నారా? మేల్కొని ఉన్నారా?
నిద్రపోతున్నారు. మూడోసారి ముమ్మారు అని రాయబడింది. మూడోసారి ప్రార్థన చేసి మరలా వెళ్తే మరలా వాళ్ళు నిద్రలో ఉండిపోయారు. అప్పుడు అక్కడ మాట్లాడిన మాట, ఒక గడియైనా మేలుకొని ఉండలేరా మీరు? మెలకువగా ఉండలేరా? శోధన రాబోతుందే, శోధనలో పడిపోకున్నట్లు, శోధనలో ప్రవేశింపుకున్నట్లు, శోధనలో నాశనం అయిపోకున్నట్లు, శోధనకు లొంగిపోకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి. 21 రోజు ప్రార్థనలో నువ్వు ఇంటికి వెళ్తే నువ్వు చేయవలసింది ఒకటే, ఎప్పుడు మెలకు వచ్చేప్పుడు మోకాళ్ళ మీద పడు. ఎప్పుడు నిద్ర రానప్పుడల్లా కూర్చొని, ప్రభువా నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, నా జీవితంలో ఒక అద్భుతం చేయి, నా భర్తలో ఒక మార్పును దయచేయి, నా ఇంట్లో ఒక సమాధానం దయచేయి. ఎప్పుడు మెలకు వచ్చేటప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒకటి, పట్టుదలగా ప్రార్థన చేయాలి. 2, ఎడతెగక ప్రార్థన చేయాలి. 3, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇక 4 చెప్పండి మీరు. అబ్బా ఏం చెప్పారు నాయన. ఏం చేయాలి? ప్రార్థనలు ఇసుకు రాకూడదు. ఎప్పుడైనా ఇసుకున్నారా మందిరంలో? ఇసుకోకండి. ఓ 10 నిమిషాలు లేట్ అయ్యి కార్యక్రమాలు, పండగ పూట పిల్లలు డ్యాన్సులు అవి చేస్తూ ఉంటారు ఏమండి. పండగ కాబట్టి వాళ్ళు కొంచెం లేటుగా డ్రెస్ కోడ్ చేసుకుని రావడం లేట్ అవుతుంది. మనం కూడా కొంచెం లేటుగానే స్టార్ట్ అవుతుంది. కొంచెం లేట్ అవుతుంది పలారానికి కానీ భోజనానికి కానీ, ఇంటికి వెళ్ళడానికి కొంచెం లేట్. అలాంటప్పుడు మీరు ప్రార్థనలు ఏం చేయకూడదు? ఇసుకోకండి. పండగ మిగతా రోజులు మామూలే. కొన్ని కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు లేట్ అవుతుంది. పిల్ల రెడీ రావాలి కదా ఏమండి. అక్కడ ఇసుకు చెంది ఉండనంటే రేపొద్దున వాళ్ళు కూడా అంతే వెళ్ళిపోతారు. నీ పెళ్ళికి రావాలిగా ఏమండి, నీ పెళ్ళికి రావాలిగా, నువ్వు వెళ్ళిపోయావు, మధ్యలో చూశారు నిన్ను, ఆ మధ్యలో వెళ్ళిపోయావమ్మా, మేము కూడా అలాగనే వెళ్తాను అంటారు కూడా. ఇసుకు ప్రార్థనలో దయచేసి, ఇది 18వ అధ్యాయం మొదటి వచ్చిన లోకస్ వార్త రెఫరెన్స్ కూడా తీసి పెట్టుకోవాలా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉదాహరణ యేసు ప్రభు చెప్తాడు. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఏ 4? పట్టుదల. ఈ 10 రోజులు రా, ఉపవాసం ఉండిరా. ఈరోజు చెప్తున్నాను, నా మనవడు మనవరాలు కూడా ఉపవాసం ఉంటున్నారు తెలుసా మీకు ఏమండి. వాళ్ళు ఉదయకాలం తినకుండా మధ్యాహ్నం దాకా స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు 1:30, 2 అయితే వాళ్ళు భోజనం చేస్తారు. నేను అడుగుతాను, ఎందుకమ్మా మీరంటే, ఉంటున్నావు కదా తాతయ్య, నేనంటే ఒక పనికి వస్తున్నాను, నేను కూడా ఒక పనికి వస్తున్నాను అంటున్నారు. ఏమండి, వాళ్ళు ఏం ప్రార్థన చేయలేకపోయినా దేవుడు వారి ప్రార్థన వింటాడు. వారు అనుకున్నది ఏదో చేస్తాడు. వారు ఆశించింది ఏదో ఇస్తాడు. ఏమో వాళ్ళ భవిష్యత్తు కోసమే ఉపవాసం ఉన్నారేమో, వాళ్ళ అమ్మ నాన్న క్షేమం కోసం ఉపవాసం ఉన్నారేమో. ఏమండి, ఉదయం తినలేదు, ఇప్పటి నుంచి కాదు, ఈ 10 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో వాళ్ళు పంపులు పొందారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఇంకా ఎంతమంది ఉన్నారు ఉపవాసం ఉండకుండా? ఏమండి, మా చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఉంటున్నారే, నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళని చూసి నువ్వేం తెచ్చుకోవాలి ఇప్పుడు చెప్పండి ఇంకా? కదా కదా ఉండు, ఉపవాసం ఉండి, ఒక్క పూటైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపితే నీకు మంచిది. దానివల్ల ప్రతిఫలం అనేది నువ్వు చూస్తావు. 7 విషయాలు ఏమని ప్రార్థన చేయాలి. 1, ఈ 21 రోజు ప్రార్థన వల్ల నేను ఏ పాపానికి తర్వాత అయినా ఎప్పుడైనా ఏ పాపంలో పడకుండా నన్ను తప్పించు నాయనా అని ప్రార్థన చేసుకో. చదవండి ఆ మాటలు. 19వ అధ్యాయము కీర్తనలు 13వ వచనం. 13వ వచనం కీర్తనలు 19, 13. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపో. అప్పుడు ఎన్ని పాపాన్ని నేను ఎరనీయకుండా, అప్పుడు ఎలా ఉంటాను? నేను యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసిన పాపపు ముల్లే, పాపము పెట్టరేగిపోతున్న రోజులు. మన కళ్ళతో ఎన్నో చూస్తూ ఉన్నాం, మన చెవులకు ఎంతో వినపడుతుంది. రాత్రి నేను ఇలా అంటుంటే ఇలా పెట్టే ఒక సాట్ వచ్చింది. కింద బ్రహ్మానందాన్ని పెట్టారు. కింద బ్రహ్మానందాన్ని పెట్టారు.
బ్రహ్మానందం అవుతా ఉన్నాడు. ఆ ఇంటికాడేమో ఆ ఉంది, ఈ ఇంటికాడే ఈవిడుంది. వాళ్ళది ఏం వాయిస్ ఏం పెట్టలేదు. వాళ్ళు ఎలా ఎత్తి పోసుకుంటున్నారంటే అంటే తిట్టుకుంటున్నారు. అంటే దుమ్మెత్తి పోతారు చూడు. ఆమె ఆడుండి సాపెత్తుంది, ఏమో ఏడుండి సాపెత్తుంది. అంతే కనిపిస్తుంది. ఇంకేం మాటలేన పట్టాల. ఇక్కడేమో బ్రహ్మానందం గారు నవ్వుతా ఉన్నాడు. చూడండి నాయన అని. అర్థమైందా? చూడండి. అంటే వాళ్ళు ఎన్ని తిట్టుకొని ఉంటారు మీరే చెప్పండి. నిజంగా వారిని రికార్డింగ్ చేయలేదు కానీ ఒక ఆమె అంటుంది ఇంతే ఇంతే, ఒక ఆవిడ. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఆలోచన. దేవుని దయ వల్ల మన ప్రగతి కాలనీలో ఆ గందరగోళాలు ఇప్పుడు లేవు. ఏమండి? ఒకప్పుడు ఉండే. ఏమండి? దేవుని దయ వల్ల ఇప్పుడు ఒకరి మీద ఒకరు అసూయ కానీ, ఒకరినొకరు తిట్టుకోవటం కానీ, కొట్టుకోవటం కానీ, ఏమండి? ఆ, ఏమంటారు, శాపనార్థాలు పెట్టుకోవటం లేవు. ఒకప్పుడు పోయినాయి. దేవుని దయ వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. దురాభిమాన పాపములో పడకుండా 21 రోజు నువ్వు వచ్చి దేవుని మందిరంలో అడగాల్సిందటే యవనస్తులకి మాటలు. అయ్యా నిజమే, నేను వెళ్తున్న మార్గంలో ఎన్నో రకమైనటువంటి దుష్ట ప్రజలు, దుష్ట మనుషులు, ఎక్కడైనా పాపములో నేను పడిపోవచ్చు, ఎక్కడైనా నేను చెడిపోవచ్చు కూడా. దయచేసి నన్ను అడ్డగించు. దాని అర్థం అదే. మళ్ళా చదువయ్యా 13వ వచనం. ఆపు అంటే అడ్డగించు. వాటిని నేను ఏలడానికి వీల్లేదు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా, చూసావా, ఈరోజు సాహసించి పాపం చేస్తున్నవారు, నిబ్బరంగా పాపం చేస్తున్నవారు, భయము లేకుండా పాపం చేస్తున్నవారు దయచేసి తినండి. ఇది ఎంత నష్టానికి తెచ్చిపెడుతుందో తెలుసా? నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని బైబిల్లో సంఖ్యాకాండంలో ఉంది. నీ పాపము ఒక రోజు నిన్ను పట్టిస్తుంది. నీ పాపము నిన్ను ఒకరోజు బజార్లో నిలబెడుతుంది. నీ పాపము అందరి ముందు నిన్ను అవమానం పాల్గొస్తుంది. నీ పాపం నీ కుటుంబం నిన్ను వెలివేసేలా చేస్తుంది. జాగ్రత్త అమ్మాయిలు, అబ్బాయిలు. ఈ వాక్యం బహుశా మీకోసం దేవుడు మాట్లాడుతున్నాడేమో. మీరు ఉంటున్నటువంటి ఆ ఏరియాలో, నువ్వు చేస్తున్నటువంటి ఆ వ్యాపారం దగ్గర, నువ్వు చేస్తున్నటువంటి ఆ కంపెనీలో, నువ్వు చేస్తున్నటువంటి హాస్పిటల్లో, నువ్వు ఉంటున్నటువంటి వీధిలో నీ కళ్ళెదురుగా ఎంతో మంది అబ్బాయిలు, అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. కనిపించినప్పుడు బైబిల్ సెలవిస్తుంది, వారిని చూసి వ్యసన పడకు అని రాయబడింది. ఎవరిని? పాపం చేస్తున్న వారిని చూసి వ్యసన పడకు అని. దురాభిమానంలో పడిపోకుండా నన్ను తప్పించు, అడ్డగించు. ఉదాహరణ, అబ్రహాం. అబిమెలెకు రాజు అబ్రహాం భార్య అయిన శారమ్మను ఏం చేశాడు చెప్పండి? శారమ్మను ఏం చేశాడు? ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎత్తుకొని వెళ్ళిపోయి ఏదో ఆమెతో ఉండాలి, ఆమెను ఏదో చేయాలని తీసుకొని వెళ్ళాడు. అయితే అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల శారమ్మ దగ్గరికి రాగలిగాడా? లేదు. ముట్టుకున్నాడా? లేదు. ఆమెతో మాట్లాడే అంత అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. అక్కడ రాయబడిన మాటలు ఇప్పుడు చదివిస్తాను. 20వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో ఎరుగుదును మరియు ఆమేన్. దేవుడే చెప్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. అబిమెలెకు, నువ్వు తప్పు చేయాలనుకునే తెచ్చావు, నాకు తెలుసు ఆ సంగతి. నీ ఆలోచనలు బాగలేవు, ఆ సంగతి నాకు తెలుసు. నీ తలంపులు బాగలేవు, నాకు తెలుసు. నువ్వు అలా వెళ్ళాలి అనుకుంటున్నావు, నాకు తెలుసు. ఇలా చెయ్యాలి అనుకుంటున్నావు, నాకు తెలుసు. ఇది చూడాలి అనుకుంటున్నావు, నాకు తెలుసు. అని ఏం చేశాను నేను చెప్పండి? పాపము చేయకుండా దేవుడు, శారాతో పాపములో పడిపోకుండా దేవుడు అబిమెలెకు అడ్డుపడతాడు. యవనస్తులు మీరు ప్రార్థన చేయండి. ఆ రోజు అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు పాపం చేయకుండా అడ్డుపడ్డాడు. మీరు ప్రార్థన చేయండి. అయ్యా, ఈ రోజంతా కూడా నేను ఎక్కడ కూడా పొరపాటు చేయడానికి వీల్లేదు, ఎక్కడ కూడా పొరపాటున మాట్లాడటానికి వీల్లేదు, ఎక్కడ కూడా పొరపాటుకి పనికి రాని వాటిని చూడటానికి వీల్లేదు. నేను అడుగుతున్నాను,
అయినా నన్ను బలపరచు, నా మనస్సును నిలబెట్టు, నా ఆలోచనలు సరిచేయి. నాబాల్ అనేవాడు మోటువాడు, దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. దావీదు కొంతమంది మనుషులను పంపించి, కొన్ని గొర్రెలను కావాలయ్యా, వారికి మాంసం వండి పెట్టాలి, నువ్వు దయచేసి ఆ, ఒక 10 గొర్రెలను ఇచ్చినట్లయితే బంధువులు వచ్చారు, వాళ్ళకు మేము పెట్టాలి అంటే, ఈ నాబాల్ అనేవాడు అంటాడు, దావీదెవడు, యెష్యా కుమారుడు ఎవడు, నాకు తెలియదా నీకు? అడవిలో ఉన్నప్పుడు, అడవిలో తన గొర్రెలు ఉన్నప్పుడు, నాబాలు మందలు ఉన్నప్పుడు, నాబాలు మనుషులు ఉన్నప్పుడు, దావీదు 600 మంది సైన్యం ఉంది దావీదుకు. ఈ 600 మంది సైన్యమే ఆ గొర్రెలను కాపాడారు దొంగల చేతిలో పడకుండా. ఆ గొర్రెలను కాపాడారు తోడేళ్ళ చేతిలో పడకుండా. ఆ గొర్రెల చుట్టూ వీళ్ళు కాపుదలగా ఉన్నారు. సరే, ఇప్పుడు ఒక అవసరం వచ్చింది, కావాలి అని చెప్పి పంపిస్తే, దావీదు తెలియదా నీకు? యెష్యా కుమారుడు తెలియదా నీకు? ఈ విషయం కాస్త దావీదుకు తెలిసింది. అయ్యా వెళ్ళాం, నాబాల్ని అడిగాం, గొర్రెలను ఇవ్వలా. ఏమన్నాడు? దావీదెవడో నాకు తెలియదు అన్నాడు. దావీదెవడో నాకు తెలియదు అన్నాడు. తెలియదన్నాడా? పద. దావీదు ఎలా వచ్చాడంటే, నాబాల్ దొరికితే ఉతిక పట్టుకొని పిసికి చంపేస్తాడు అంతే. అది పరిస్థితి. లేక అప్పటికి రాజు కాలేదు కాబట్టి అప్పటికి రాజు కాలేదు కాబట్టి ఆడుకొని ఏడ ఒకరు కనిపెట్టి ఉండాలి. ఈ స్టాండ్ దగ్గరికి రాకుండా కనిపెట్టుకోండి చాలు, పిల్లలు ఆడుకుంటా ఉంటారు. ఎప్పుడైతే నాబాల్ను చంపడానికి దావీదు వచ్చాడో, ఈ విషయం ఎరిగినటువంటి అబిగయీలు, సుబుద్ధి కలిగిన భార్య, అందమైన స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి ఒక అద్భుతమైన లేడీ, ఈమె దావీదు దగ్గరికి వచ్చి దావీదుకు కృతజ్ఞతలు చెప్పి కొంత కానుకిచ్చి, అయ్యా నాబాలు మోటువాడు, పనికిరాని వాడు, వాడు చదువుకోలేదు, సంస్కారం లేనోడు, వాని తరపున నేను వేడుకుంటున్నాను, క్షమించు, నా భర్త తెలివి లేనటువంటి వాడు, పొరపాటు నోరు జారాడయ్యా, క్షమించు అని ఆమె ప్రాధేయపడితే, ఆ ప్రార్థన విన్నటువంటి దావీదు వెనుదిరిగి వెళ్లే ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు చదివిస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, క్షమించాలి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. యెహోవా జీవము తోడు. ఆ ఆ ఆ ఎవరు ఆపారు? అర్థమైందా? ఈరోజు నువ్వు చేయవలసిన 21 రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధులు, అయ్యా నేను చాలా విధానములు ఆలోచిస్తూ ఉన్నాను, పాపం చేయాలని నా మనసు తలతగలాడిపోతుంది, చూడకూడని దృశ్యాలు చూడాలని నా కళ్ళు ఆరాటపడుతూ ఉన్నాయి, వెళ్ళకూడని చోటకల్లా వెళ్ళాలని ఆరాటపడుతున్నాను, నువ్వేదో ఒకటి చేసి నన్ను అడ్డగించు. ఆ రోజు దావీదు ఒక హత్య చేసేవాడు తెలుసా మీకు? నాబాలు అనే వ్యక్తిని చంపేసేవాడు. ఎవరు అడ్డగించారు? దేవుడే అడ్డగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్డగిస్తాడు. తప్పకుండా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే, నీ భార్య చేసే ప్రార్థనో, నీ అన్న చేసే ప్రార్థనో, నీ బిడ్డలు చేసే ప్రార్థనో తప్పకుండా వారిని ఆపేస్తుంది. ఆ మార్గంలో వెళ్లకుండా అక్కడే అడ్డగిస్తుంది. ఆ రోజు దావీదుని అడ్డగించింది అబిగయీలా కానే కాదు, యెహోవాయే. దావీదు అంటాడు, దేవుడు నన్ను అడ్డగించకపోతే 34వ వచనం. ఆ ఆ ఆ అదిగో చూసావు, ఎవరు ఆటంకపరిచారు, ఎవరు అడ్డగించారు? యెహోవా అడ్డగించాడు కాబట్టి ఆ రోజు నాబాల్ని ఏమీ చేయకుండా, నరహత్య అనే దోషం ఇప్పటికే దావీదు మీద రాజైన తర్వాత ఒక దోషం, ఇప్పుడే ఒక పాపం మూట కట్టుకునేవాడు. ఆ రోజున నాబాలు వాడంతటికి వాడే చచ్చాడు. ఎలా చచ్చాడు? దావీదు వస్తున్నారన్న సంగతి తెలుసుకొని, ఆ విషయం ఎరిగి, రాత్రి నువ్వు విందులో ఉన్నావయ్యా, దావీదు నీ కోసం వచ్చాడు అని చెప్తే గుండె పగిలి రాయి వలె పెరిసిపోయాడు. వాడి పాపం వాడికే కోరుతుంది, మనకెందుకు? పాపం చేయకుండా అడ్డగించే దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 21 రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి
మోకాళ్ళు వంచి, ప్రభువా నేను ఎక్కడా పడిపోవటానికి వెళ్ళలేదు, ఏ శోధనకు లొంగిపోవటానికి వెళ్ళలేదు, ఎక్కడ నా జీవితము పాడైపోవటానికి వెళ్ళలేదు, మా అమ్మా నాన్నకు చెడ్డ పేరు తేవటానికి వీల్లేదు, నా కుటుంబానికి ఆ విలువలేని పనులు చేయటానికి వీల్లేదు. నన్ను అడ్డగించు, పాపము చేయకుండా నన్ను ఆపు అని నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను ఆపడానికి సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 2, రెండో మాట 119 కీర్తన 37 వచ్చింది. రెండో మాట ఆ 119 కీర్తన 37 వచ్చింది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమో. దావీదు చేస్తున్న ప్రార్థన, 21 రోజు ప్రార్థన నీకు ఫలితం ఏమిటంటే, అయ్యా ఈరోజు అనేకమైన చెడు దృశ్యాలు, చెడు మార్గాలు, ఏమండి ఇందాక నేను చెప్పాను, ముందే మీకు చెప్పాను, మన కళ్ళతో ఈరోజు పాపము చూస్తూ ఉన్నాం. ఇలాంటి చెడు కార్యాలు చూడకుండా 21 రోజు వచ్చి నీ కళ్ళను శుద్ధి చేసుకో, నీ కళ్ళను పవిత్రపరుచుకో. నీ కన్ను నీ దేహానికి ఏమై ఉంది? దీపం. ఈ కన్ను చెడిపోయిందనుకో, దేహమంతా చెడిపోయేది. ఆ రోజు అవ్వమ్మ పండు తినడానికి కారణం ఏంటి చెప్పండి? కన్నే. ఆదికాండము 3వ అధ్యాయములో ఆమె కన్నులు చూసినప్పుడు, ఆ పండ్లను చూసినప్పుడు, ఆ ఫలములను చూసినప్పుడు, ఆ కాయలను చూసినప్పుడు ఆమె కన్నులకు ఎలా కనిపించాయి? ఈరోజు అమ్మ పిల్లలు, యవనస్తులు, యవన బిడ్డలు ఆకర్షణీయమైనటువంటి ఆ కనులకు కనిపించే అందచందాలు. చూడటానికి ఎర్రగానే ఉంటాడు, చూడటానికి అందంగానే ఉంటాడు, చూడటానికి అందంగానే ఉంటుంది. జాగ్రత్త, ఆ అందం వెనక ఎంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలియదు. పైకి బాగానే కనిపిస్తారు, పైకి భలే మాట్లాడతారు. జాగ్రత్త, ఏమాత్రం తేడా పడిందనుకో నీ జీవితం నాశనమైపోతుంది. ఆ రోజు చూడటానికి ఎలా కనిపించాయి పనులు? అందంగా కనిపించాయి. వెంటనే వెళ్ళింది, తీసుకుంది, తినేసింది, తన భర్త కూడా తినిపించాడు. ఆ రోజు దావీదు పాపం చేయటానికి కారణం కన్నే. దావీదు రాజు అయిన తర్వాత ఆయన 5 గంటల సమయంలో మిద్దె మీదకి ఎక్కాడట. మిద్దె మీదకి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన కళ్ళకు ఒక దృశ్యం పడింది. ఒక అమ్మాయి స్నానం చేస్తూ కనిపించింది. వెంటనే ఆమెను తెచ్చుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. ఆ పాపం ఇంటికి శాపం తెచ్చుకుంది. 21 రోజు చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? నా కళ్ళు సూటిగా చూడాలి, నా కళ్ళు మంచి వాటిని చూడాలి, నా కళ్ళు పరిశుద్ధంగానే ఉండాలి. అయ్యా చెడ్డ వాటిని చూడకుండా నా కళ్ళు రిప్పు. మూడో మాట 119 కీర్తన 37 వచ్చినది. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నడవాలి? అయ్యా 21 రోజు ప్రార్థన వల్ల నేను నీ మార్గంలో నడవాలి. ఎక్కడ నా పాదము తొట్టినటానికి వీల్లేదు, ఎక్కడ అవినీతి మార్గములోకి నేను వెళ్ళటానికి వీల్లేదు, అన్యాయంగా నేను ప్రవర్తించడానికి వీల్లేదు, అక్రమముగా నేను నడవటానికి వీల్లేదు. ఏమండి, మీకు బాగా తెలిసిన వాక్యం చూపించానా? 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా నా కాపరి. చదవండి, చెప్పండి, చదవకుండా చేయుచున్నాడు, నడిపించున్నాడు. రాలేదా? అప్పుడే గాఢాంధకారానికి ఏమిటి వెళ్ళారు? చదువు, అదే మనకు కావాల్సిన మాట ఆడుంది. అది గట్టిగా చదువు. అది కదా చదవాల్సింది. ఏ మార్గంలో నడిపిస్తాడు? 23వ కీర్తనలో తన నామమును బట్టి
నీతి కలిగిన మార్గములో నడిపిస్తాడు. చెయ్యి వచ్చి ఈ యొక్క 21 రోజు ప్రార్థనలో, ప్రభువా నీతిగా జీవించాలి, నిజాయితీగా బ్రతకాలనుకుంటాను, నీతి మార్గంలో నేను నడవాలంటాను. అందరూ నన్ను చూసిన వారు చెప్పాలి, దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఇలా ఉంటారు, యెహోవా బిడ్డలు ఇలా జీవిస్తారు అని చెప్పాలి. నన్ను నీతి మార్గములో నడిపించు. నాలుగో మాట 119 కీర్తన 18 వచ్చింది. 18 వచ్చింది. నా కనులు తెరువు. అర్థమైందా? ఈ 21 రోజు ప్రార్థన చేయవలసిన విధానం ఏమిటంటే, నా కనులు మూసుకొని పోయాయి. నీ మహిమను చూడకుండా అంధకారంలో ఉండిపోయారు, అంధత్వంలో ఉండిపోయారు, గుడ్డివాడిగా ఉండిపోయారు. అయ్యా నా కనులు తెరువు. ఆ రోజు అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరు శిశువులు యేసయ్య పక్కన ఉన్నట్టు లేకపోయారు. కాబట్టి అర్థమైందా? ఈరోజు ఎందుకు మీరందరూ ఇక్కడికి రాలేకపోతున్నారంటే, మూయబడిన ఈ కనులు, మనోనేత్రాలు తెరువు. దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆ రోజు అమ్మాయి మార్గంలో వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో వారి కనులు తెరవబడి, యేసు ఎదురుగా ఉన్న మగ్దలేని మరి యేసును గుర్తుపట్టలేకపోయాడు. తెలుసా మీకు? అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారన్నారు. ఆయన యేసు. అర్థమైందా? ఆయనే యేసు. కానీ ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. తోటమాలిగా నిలబడాల్సి వచ్చింది, గుర్తుపట్టలేకపోయింది. అసలు ఆయన్ను చూడలేకపోయింది. కారణం, కళ్ళు తెరవబల్ల. మీ మనోనేత్రాలు తెరవండి. తెరిస్తే ఆయన మహిమను మీరు చూస్తారు. ఆయన ప్రత్యక్షతను మీరు కనుపరచబడుతుంది. ఆయన మహిమను మీరు చూసినప్పుడు ఆ రోజు చచ్చిపోయిన లాజరు బతికొచ్చాడు. ఒక అద్భుతం జరిగింది. అమ్మా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చూసే కనులు కావాలి. దేవుణ్ణి కనులారా చూడాలి. నువ్వు చూడాలి అంటే ఈ కన్ను సరిపో, ఈ కన్ను చేరిపో, మనోనేత్రాలు తెరవబడాలి. ఐదో మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. శ్రమ సంభవించిన వాడేం చేయాలి? ప్రార్థన ఏం చేయాలి మరి 21 రోజు? మిమ్మల్ని ఒక ప్రశ్న. మాకు ఏ శ్రమ లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మా ఇంట్లో ఎప్పుడు నవ్వులు పూలే అన్న వాళ్ళు చేయి చూపించండి. అబ్బాయి ఎత్తారు. పర్వాలేదు, ఏం కాదు, నేనేమన్నా. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా లేదా? అర్థమైందా? మాకు శ్రమ అంటూ తెలియదు, మాకు బాధలు అస్సలు లేవు, మాకు అప్పులు లేవు, మాకు అనారోగ్యం అస్సలు లేదు, మంచి ఆరోగ్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఒక్క రోగం కూడా లేదు మాకు అంటే మేము చాలా సంతోషంగా ఉన్నామండి, మా ఇంట్లో ఎప్పుడు నవ్వుతానే ఉంటాము, మేము ఏడవం అన్నవారు ఉంటే చేయి చూపించమన్నా దాన్ని నేను అడుగుతుంది కదా. ఏదో ఒక బాధ నీ ఇంట్లో, ఏదో ఒక శ్రమ నిన్ను ఆవరించింది, ఏదో ఒక శోధన గుండా నువ్వు వెళ్తున్నావు, ఏదో ఒక బాధతో నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. మరి ఏం చేయాలి? ఇలాంటి ప్రార్థన నీకోసమే కదా దేవుడు పెట్టింది. వచ్చి శ్రమలో ఉన్నవాడు ఏం చేయాలి? శ్రమలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పాలి. మళ్ళా చదువుమా తల్లి చదువు. మీలో ఎవడైనా శ్రమ అనుభవిస్తున్నాడా? వాడేం చేయాలి? ప్రార్థన చేయాలి. మేము ప్రార్థన మాత్రం చేయమండి, ఎత్తి సముద్రములో పడైన దస్తాం కానీ యోనా మాదిరిగా. అర్థమైంది మీకు? ప్రార్థనకు రమ్మని మాత్రం తెలవదు. ఎంతమందిని చూశాను నేను? ఇంచుమించు ఒక 15-20 మందిని చూస్తుంటారు. రోగం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా ప్రార్థనకు రమ్మని మాత్రం పాస్టర్ గారు తెలవదు. మేము ఇక్కడ ఈ మంచములో, ఈ హాస్పిటల్లో చావనైనా చేస్తాం కానీ ప్రార్థనకు మాత్రం తెలవద్దు. చూసావా ఈరోజు ఎంతమంది లేరు? ఒకప్పుడు నేను అదే అన్నా. మా నాన్నగారు ఉండి ఇంత చేతులు ఎంత కాళ్ళు అయిపోయారు, ఈ చేతులు కాళ్ళు ఎంత అయిపోయారు. 1992 అది.
చచ్చిపోతాడు అని అందరూ అనుకుంటున్నారు. ఊరి ప్రజలు, వీధి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. మా నాన్న ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చి అన్నాడు, రే, ఒక ఆమె కలిసింది, అక్కడికి వెళ్తే మంత్రం పెడతాడట ఆయన, నువ్వు అక్కడికి వెళ్తే ఆయన మంత్రం పెడితే బాగుపడతావట, బతుకుతావట, పద వెళ్దాము అంటే, మంత్రము ఒక పాస్టరు అని ఎప్పుడన్నాడో ఆ నాకు ఎక్కడ లేని మంట వచ్చేస్తుంది ఒళ్ళంతా. అప్పటికి 18 రోజులు ఏమీ తినలేదు. ఏది తాగినా వాంతింగే, ఏమి తిన్నా వాంతింగే, ఏమి తినలా. 3 దెయ్యాలు బట్టి అల్లాడిపోతున్నాను. అలాంటి సమయంలో మా నాన్నగారు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో నేనే అన్నా, ఏమని, నేను చావనైనా చేస్తాను కానీ ప్రార్థన కన్నావా నేను రాను. నువ్వు రాకపోతే మా నాన్న అన్నాడు, నువ్వు రాకపోతే నేను ఎత్తుకోరైనా పోతా. నువ్వెంత పెద్ద బరువేమి లేవు, 1992లో బరువేమి లేవు, పెళ్లి కాలే, సంకలో పెట్టుకొని వెళ్తానన్నారు. అదే బజార్ని వెళ్తా ఉంటే సంకలో పెట్టుకొని వెళ్తా ఉంటే అందరూ చూస్తే బాగోదుగా. సరే చిన్నగా వస్తానులని చెప్పి నేను బయలుదేరితే, ఉదయం 10:30 గంటలకు నేను బయలుదేరితే మా ఊర్లో చర్చి దగ్గరికి వెళ్ళే వరకు 1 గంట అయింది. అంటే పాస్టర్ గారు ప్రార్థన ముగించి అందరికి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎంత హుషారుకి వెళ్ళానో చూడండి, అంటే ఎంత ఓపికగా ఉన్నానో చూడండి. ఇక్కడి నుంచి మన చర్చి బయటికి నడిచిన తర్వాత నీరసం అయిపోతాను, ఆడ కూర్చోవాలి 5-10 నిమిషాలు కూర్చొని మళ్ళీ బయలుదేరారు. అట్లా నడుచుకుంటూ వెళ్ళారు. నాలాగా చెప్పిన వాళ్ళను నేను ఎంతో మందిని చూశానండి. ప్రార్థనకు రమ్మని పిలవద్దు, చావనైనా చస్తాం, ఈ రోగంతో చావనైనా చస్తాం, ఈ బాధతో చావనైనా చస్తాం, ప్రార్థనకు మాత్రం పిలవద్దు. శ్రమ వచ్చింది, రోగం వచ్చింది, ఆపద వచ్చింది, లేచి ప్రార్థన చేయి, అందరూ చచ్చిపోతున్నారు, యోనా లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి నాయనా, చచ్చిపోతాము, నీ దేవుడు కనికరిస్తాడేమో అని అంటుంటే, ఇది ఎత్తి సముద్రంలో పడేయండి, చావనైనా చస్తాను కానీ ప్రార్థన చేయమని మాత్రం అనకండి. అర్థమైందా? ఉన్నారా? రండి, వచ్చి రాత్రి వచ్చి ఉపవాసం ఉండి 10 రోజులు మీ ముందుంది ప్రార్థన చేసుకోండి. ఈ శ్రమ తొలగిపోవాలి. అప్పులనే ఒక శ్రమ, అనారోగ్యం ఒక శ్రమ, ఏమండి, ఇరుగు పొరుగు వారి వల్ల ఒక శ్రమ, ఏమండి, ఆర్థికంగా చితికిపోయిన బ్రతుకులు ఒక శ్రమ, బలహీనతలు ఒక శ్రమ, ఇంట్లో సమస్యలు ఒక శ్రమ, పెళ్లి కాలేదు ఒక సమస్య, ఉద్యోగం రాలేదు ఒక శ్రమ. ప్రార్థన చేయండి. శ్రమలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేయండి. ఆరో మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాల వద్దా? ఇప్పుడు వచ్చారు మీ దగ్గరికి. ఎవరి దగ్గరికి? మన పిల్లలే, సవదస్సుల దగ్గరికి వచ్చారు. 10th క్లాస్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ రాసేసారు. ఏమండి, ఇంకా ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ మరలా లాస్ట్ ఏది ఏప్రిల్లో 1వ తరగతి మొదలుకొని 9th వరకు ఫైనల్ ఎగ్జామ్. ఇంకా కొంతమంది రాయటానికి సిద్ధపడుతున్నారు, రాసిన వారు ఉన్నారు, రాస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదేంటండి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మందిరానికి రాకుండా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మీ పేర్లు రాసి మీకు ఇస్తున్నాము, మేము మాత్రం ప్రార్థనకు రాము. ఇక్కడ ఏమి రాసింది? చదువమ్మా, రోజే చదువు తల్లి. మీలో ఎవరికైనాను జ్ఞానము తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగవాలని. ఎవరు అడగాలి దేవుణ్ణి? చెప్పాలి. ఎవరు దేవుణ్ణి అడగాలి? మీరా, నేనా? కదా ఏమ్మా, నీకు ఉద్యోగాలు వచ్చింది, ఈ రోజులు చదువుకుంటున్నాను. ఏమ్మా, ఇటు ఆరాధ్య, ఈ ఆరాధ్య, చిట్టి, సాత్విక్, అరే పునీత్, మీరు చెప్పండి, ఎవరు అడగాలి? మీరేగా. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు దేవుణ్ణి రోజు. 1 గంట 8:30కు మనం ప్రార్థనలోకి వెళ్తాం, 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ఈ 5 నిమిషాలు ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, జ్ఞాపక శక్తి దయచేయి, మర్చిపోతున్నాను, చదివింది గుర్తుండటం లేదు అని దేవుణ్ణి అడిగితే కదా దేవుడు జ్ఞానం ఇచ్చేది. ఆ రోజు సొలొమోను దేవుణ్ణి అడిగాడు కాబట్టే కదా ఎలా తీర్పులు చేయాలో జ్ఞానం దొరికింది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోను, దేవుడు జ్ఞానం ఇస్తే చక్కగా ఇంటిని నిర్మించుకోవచ్చు. ఒక చదువుకునే పిల్లలకు కాదండి జ్ఞానం కావాల్సింది, వ్యాపారం చేస్తున్న వారికి జ్ఞానం ఉంటేనే లాభాలు సంపాదిస్తారు.
ఒక చదువుకుంటున్న పిల్లలకే కాదు జ్ఞానం కావాల్సింది, ఉద్యోగం చేసే వాళ్ళు జ్ఞానముతో చేస్తే ప్రమోషన్ వస్తుంది. చదువుకున్న బిడ్డలకే కాదు జ్ఞానం కావాల్సింది, కొత్తగా పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యాభర్తల జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందన్నట్టుగా చక్కగా కాపురం చేసుకుని ఇల్లు చక్కబెట్టుకుంటుంది. చదువుకునే వారికి జ్ఞానం కావాలి, కాపురం చేసే భార్యాభర్తలకు జ్ఞానం కావాలి, వ్యాపారం చేస్తున్న వారికి జ్ఞానం కావాలి, ఉద్యోగం చేస్తున్న వారికి జ్ఞానం కావాలి. జ్ఞానము లేకపోతే వాడిని ఏమంటారు ఇప్పుడు చెప్పండి? తిక్కలోడు. అర్థమైందా? వాడు తిక్కలోడు, ఆయన తెలివితేటలు లేవాడు, జ్ఞానం లేదు. ఇప్పుడు చెప్పండి, మరి వస్తారా? ఈరోజు రండి, చదువుకొని ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వారు వచ్చి 1 గంట గడిపి 12 గంటల దాకా చదువు అమ్మా, చదువు. 12 గంటలకు నువ్వు నిద్రపోదా? 12 గంటల దాకా చదువు. 1 గంట దాకా చదువు, 6 గంటలు పడుకోవచ్చు. తెలుసా నీకు? ఇంకా నువ్వు 8 గంటలకు కాబట్టి ఎగ్జామ్ కాబట్టి 7 గంటల దాకా పడుకొని అప్పుడు లేపితే ఒకవేళ లేకపోతే ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకెళ్ళి మొఖాన పడతారు. గబెక్కలు లేస్తారు, బ్రష్ చేసుకుంటారు, మొగ్గ కడుకుంటారు, తినేది ఏం లేదుగా, ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. ప్రార్థన టైంలో మీరు చదివేది ఏం తల్లి? ప్రార్థన టైంలో చదివి ప్రార్థన చేసుకుంటారు, బాగుపడతారు. స్టడీకి వెళ్తే నేను స్టడీ ఉంది, అక్కడ స్టడీ ఉంది, వాళ్ళు మనం ఏమంటాం? ఇంటి దగ్గర ఉన్న పిల్లల గురించి, మన సంఘ బిడ్డల గురించి మాటలు ఏరే వాళ్ళకి మనకు. నేను మిమ్మల్ని గర్తిస్తున్నాను. 7వ మాట ముగింపు. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. 32:7, 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఏం చేద్దాం? 21 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టింది ఎందుకో తెలుసా? ఆశీర్వాదం కోసం, ఆరోగ్యం కోసం, క్షేమం కోసం, సమాధానం కోసం, అభివృద్ధి కోసం, ఏమండి, ఫలింపు కోసం. విస్తారంగా నీ కుటుంబం ఉండాలి, విస్తరించాలి. 2, 3, నలుగురు, 8 మంది, 10 మంది, నీ ఇల్లు వాళ్ళు విస్తరించాలి. పెళ్లి కాని నీ కొడుకు పెళ్లి చేయాలి, పెళ్లి కాని నీ కూతురికి పెళ్లి చేయాలి, వాళ్ళు పిల్లలను కనాలి, నీ ఇల్లు ఫలించాలి. ఆ రోజు యాకోబు అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు. యాకోబు తెల్లారిపోయింది. యాకోబు రాత్రి నుంచి ప్రార్థన, రాత్రి నుంచి దేవుడిని పట్టుకునే ఉన్నాడు. తెలుసా మీకు? ఎప్పటి నుంచి ముగిస్తున్నాడు? ఎప్పటి నుంచి యాకోబు దేవుడిని పట్టుకున్నాడో? రాత్రి అబ్బాకురేవులు ఒంటరిగా మిగిలిపోయాడు, భార్య పిల్లలను ముందుగా పంపించాడు. ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నాడు. యెహోవా నన్ను ఆశీర్వదించు. తెల్లవారిపోతా ఉంది, టైం 4:30 అయిపోయింది, 5 అయిపోయింది, కన్ను చీకటి కాస్త కనుమరుగైపోతా ఉంది, వెలుతురు రాబోతుంది. ఇది గమనించిన దేవుడు అన్నాడు, యాకోబు టైం అయిపోయింది, తెల్లారిపోతుంది, అందరూ చూస్తే నన్ను గుర్తుపడతారు, నన్ను వదిలిపెట్టు. నన్ను ఆశీర్వదించి, చెప్పండి, నన్ను ఆశీర్వదించి తర్వాత నువ్వేంది వచ్చి ప్రార్థన చేసుకొని. ఆశీర్వాదం లేదు, ఆస్తులు ఉన్నాయి యాకోబుకు, ఆశీర్వాదం లేదు, సంపద ఉంది యాకోబుకు, ఆశీర్వాదం లేదు, భార్య పిల్లలు ఉన్నారు, ఆశీర్వాదం లేదు, అంతా ఉంది, సమృద్ధిగా ఉంది. ఏ ఆశీర్వాదం కావాలి? మార్పు అనే ఒక ఆశీర్వాదము కావాలి. ఆ రోజు యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే అదేమిటో తెలుసా? యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మార్చటమే ఆశీర్వాదం. మోసగాడుగా ఉన్న యాకోబు జీవితం మారిపోయింది. ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మీరు ఉద్యోగం అనుకుంటారేమో, ఆశీర్వాదం అంటే సంపద అనుకుంటారేమో, బంగారం అనుకుంటారేమో, ఇల్లు స్థలాలు అనుకుంటారేమో. ఆ రోజు బోలెడంత యాకోబుకుంది. ఇంకా ఇసాకు కావాలంటే ఎవరికి క్షమించాలి? ఎవరికి? ఏసేవుకు. అన్నెవరు? యాకోబు అన్నెవరు? ఏసేవు. తీసుకో, ఎన్ని మేకలు కావాలో తీసుకెళ్ళి ఎంత కానుక పంపించారు తెలుసా? ఇప్పుడు చెప్పండి, యాకోబు ఆశీర్వాదం లేదా? బోలెడంత ఉందండి సంపద, ఆశీర్వాదం లేదు. ఏ ఆశీర్వాదం లేదు, మార్పు లేదు. 21 రోజు దేవుని సన్నిధిలో గడిపి ఏ జీవితంలో నీకు మార్పు లేకుండా ఏ అలవాటు ఉందో, ఏ ఆలోచన ఉందో దాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది గుడ్ ఫ్రైడే రోజు కానీ లేక శనివారం రోజు కానీ బాప్తిస్తాలు యవనస్తులు రక్షింపబడ్డారు. చాలా సంతోషం. నిజంగా మిమ్మల్ని చూస్తే చిన్ను, రోజా వీళ్ళందరూ యవన దశలోనే
ఏమండి మహేష్, ఇంకా చెప్పండి, ఆ, రవణ, వీళ్ళందరూ కూడా యవన ప్రాయములోనే ప్రభువుని అంగీకరించారు, సొంత రక్షకుడుగా అంగీకరించారు, దేవుని రాజ్యానికి వారసులయ్యారు. ఈరోజు ఆశీర్వాదం ఏమిటి అంటే నువ్వు మార్పు చెందటం, మారు మనసు పొందటం. బాప్తీసాలకు సిద్ధపడండి. ఈ 10 రోజులు వచ్చే వారం మీ పేర్లు ఇచ్చినట్లయితే నేను ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 7 మాటలు ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అంటే పట్టుదల కలిగి, విసిగిపోక, మెలకువగా ఉండి, ఎడతెగక ఏమని ప్రార్థన చేయాలో నేర్చుకున్న 7 మాటలు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనలో నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ ఉపవాస ప్రార్థనలో మా ప్రగతి కాలని రక్షణ కొరకు, ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి నాయన ప్రభువా మా జీవితంలో ఒక మార్పు కొరకు, మా కుటుంబంలో ఆశీర్వాదాల కొరకు, మా బిడ్డలు దీవించబడాలని, పిల్లలు చదువులో మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని, ఉద్యోగం లేనివారు, వ్యాపారం చేస్తున్నవారు, అయ్యా నాయన కష్టపడి పని చేస్తున్నవారు లబ్ధి పొందాలని, మేలు పొందుకోవాలని, పిల్లలు లేనివారు గర్భఫలం పొందుకోవాలని, అయ్యా ఇల్లు లేనివారు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని, ఆరోగ్యము లేనివారు ఆరోగ్యం పొందుకోవాలని, అయ్యా వివాహాలు కావలసిన వారు మంచి సంబంధాలు తెచ్చుకోవాలని 21 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టాము. ఈ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేయాలో కూడా తెలుసుకున్నాం తండ్రి. మేము ఎక్కడ పాపంలో పడిపోకుండా, మా కనులు చెడ్డవాటిని చూడకుండా, మోయబడిన మా కళ్ళు తెరిచి, అయ్యా అయ్యా శ్రమలో ఉన్న మేము నీ దగ్గరకు వచ్చి మొరపెట్టి జ్ఞానము కావాలని అడిగి ఆశీర్వదించమని వేడుకున్నానని ప్రార్థన చేయాలని నేర్పించావు. 7 మాటలను దీవించమని, ఈ వాక్యం విన్న ప్రతి హృదయములు విత్తబడిన విత్తనాలను ఫలింపును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.